शोभगाय विष्णे विष्णे शोभगाय शोभगाय विष्णे शोभगाय शोभगाय विष्णे నా పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్నేహపూర్వకమైనటువంటి ఒక కలయిక ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత సంవత్సరం అంటే నా మొదటి పుట్టినరోజును కూడా నా తండ్రి గారి అనారోగ్య కారణాల కారణంగా నియోజకవర్గంలో ఉండలేకపోయాను. అదేవిధంగా ఈసారి కార్యకర్తల కోరిక మేరకు ఒక పూట ఉండడం కోసం భీమవరం రావడం జరిగింది. ముందుగా ఈరోజు ఉదయం నుండి కూడా నాకు పెద్ద ఎత్తున దేశంలోకి సంబంధించినటువంటి ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఫోన్ ద్వారా, కొంతమంది లేఖల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్ననే లేఖ ద్వారా అభినందనలు తెలియజేయడం, ఈ ఉదయమే స్వయంగా ఫోన్ చేసి 7 గంటలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. అదేవిధంగా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, ఐష్ణవి వైష్ణవ్ గారు, కుమారస్వామి గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుండి అనేక మంది మంత్రులు, సహాయ మంత్రులు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నా మిత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు స్వయంగా ఫోన్ కాల్స్ ద్వారా, లేఖల ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకని చేసుకోవడం కాదు అనేటువంటి విషయం నేను నమ్ముతా. ప్రతి పుట్టినరోజు నాడు కూడా మనం పుట్టి ఏం సాధించాం, దేశానికి ఏమిచ్చాం, సమాజానికి ఏమిచ్చాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సేవ చేయగలం అనేటువంటి ఒక బాధ్యత గురించి మాత్రమే నేను ఈరోజు ఆలోచన చేస్తాను. నా బాధ్యతను గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఈ పుట్టినరోజుని నేను ఉపయోగించుకుంటాను. ఈసారి మంత్రిగా ఉన్నాను, 2వ సంవత్సరం ఇది. నన్ను పెద్ద ఎత్తున గెలిపించినటువంటి ప్రజల రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి విషయాల మీదే నేను ఆలోచన చేస్తూ ఉన్నా. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 1952లో జరిగినటువంటి తొలి ఎన్నికల నాటి నుండి కూడా ఈనాటి వరకు ఎవరికి రానటువంటి ఒక పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకి వారి రుణం ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి విషయం మీద నిత్యం పనిచేస్తూనే ఉంటాననేటువంటి విషయాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, దాన్ని పార్టీ నాయకత్వం ప్రోత్సహించినటువంటి విధానం. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం నడ్డా గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నన్ను ప్రోత్సహించి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం మీ అందరికీ కూడా తెలుసు. అనేక అపోహలు, అవాకులు చవాకులు, వర్మ గారి దగ్గర ఎలక్షన్కి సరిపడా డబ్బు లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా 35 సంవత్సరాల పాటు రాజకీయాల్లో పనిచేసినటువంటి కార్యకర్తగా గతంలో ఇక్కడ 2 సార్లు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులను గెలిపించడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తిగా, ఆ సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను అన్ని అంగులు సమకూర్చుకుని 7 అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థులు ఎవరుతున్నారో నా మిత్రులు, వ్యక్తిగతంగా అందరూ స్నేహితులు, వారి యొక్క సహకారంతో నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో లేనటువంటి, గతంలో లేనటువంటి మెజార్టీతో గెలిపింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాననేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఒకటి రెండు విషయాలు చెప్తా. ఇవాళ నా పుట్టినరోజు పార్టీ కార్యకర్తలు కూడా ఏ విధంగా ప్రోత్సహించాలి, రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి విషయం మీద కూడా నేను పనిచేస్తాను. ఈ పుట్టినరోజు నాడు ఆడి గురించి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉంది.
నర్సాపూర్ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా. నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు కేసుల కారణంగా, టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత 12 సంవత్సరాలుగా ఏదైతే ఆకివీడు దిగమరు 165 ఉన్నదో, ఆకివీడు దిగమరు 165 హైవే మాత్రమే కాదు, అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీలో, ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ చుట్టుపక్కల అన్ని నగరాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. మన దగ్గర కూడా పూర్తయ్యాయి చాలా చోట్ల. కానీ దురదృష్టవశాత్తు భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అటువంటి సమయంలో గడ్కరీ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం, నేను నెగ్గాక మన్నాడే తండ్రి గారు కోమాలోకి వెళ్ళారు. నెగ్గిన మరుసటి రోజే నేను కేంద్రంలో నాయకులు ఎవరిని కలవలేకపోయా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక. గడ్కరీ గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో నేను పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తరచూ కలిసేటువంటి అలవాటు ఉంది. నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గడ్కరీ గారు ఫోన్ చేసి నన్ను పలకరించారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత నేను గడ్కరీ గారిని కలిశాను. కలవడం లేట్ అయింది. మరి ఈ పరిస్థితి దృష్ట్యా నేను దృష్టి పెట్టలేకపోయాను. మీరు తండ్రి గారు హాస్పిటల్లో ఉండగా నాకు చక్కటి మనోధైర్యాన్ని ఇచ్చారు అని నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే 165 ప్యాకేజ్ ఆకివీడు దిగమరు ప్యాకేజీ వయా భీమవరం బైపాస్, అదేవిధంగా నర్సాపూర్ బైపాస్కి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఆయన ప్రస్తావించినప్పుడు 6 నెలల్లో నీ తాలూకా పనులు పూర్తి చేస్తానని ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమరావతి వేదికగా మొన్న 2వ తారీఖు నాడు, నిన్న కాక మొన్న 2500 కోట్లు దిగమర్రు ఆకివీడు ప్యాకేజీకి కేటాయిస్తున్నాం, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించడం మీ అందరికీ కూడా తెలుసు. అంతక్రితం ఉన్నటువంటి ప్రపోజల్ని పూర్తిగా మార్చాం. ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చాం. 2 లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అంతక్రితం కేవలం 800 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణంగా. ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్కి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలామంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను
చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2,500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకిమీడు టు దిగమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ, త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడేటువంటి. మీ అందరూ చూసుంటారు టీవీల్లో. నేను ప్రజాప్రతినిధిగా ఉండగా ఏం చేశాను అంటే, ఒక ఏదైతే ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకునేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని చేయాలనేటువంటి నా ఆలోచన. అదేవిధంగా అనేక కేసుల కారణంగా ఆరిపోయినటువంటి నర్సాపూర్ బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా, దానికి సంబంధించి కోర్టు కేసులు అవుతున్నాం. ఒక నెల 15 రోజుల్లో క్లియర్ చేస్తున్నాం. నర్సాపూర్ బైపాస్ పనులు కూడా 600 కోట్లు మళ్ళీ అంచనాలు మారాయి. ఇంకో 100-150 కోట్లు పెరగొచ్చి ఆ రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా చెబుతున్నాం. అంతేకాదు, ఏదైతే లాసర్ నుంచి పేపర్ వరకు 100 కోట్లు సిఆర్ఐఎఫ్ నిధులే కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని భీమవరం తాడేపల్లి గూడానికి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నడపాలనేటువంటి ప్రపోజల్ కూడా నేను నేషనల్ హైవేస్కి పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా డిపిఆర్ చేయడానికి సిద్ధపడతా ఉన్నా. ఏదైతే లోసరి భీమవరం చుట్టూరు హైవేస్ ఉన్నాయి వేళ, కానీ హైవే కనెక్టివిటీ లేదు. భీమవరం ఒక కొత్త రహదారి లోసరి ఉన్నటువంటి ఏదైతే 216 హైవే, ఇప్పుడు వచ్చేసండి 165 హైవే, అక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా తాడేపల్లిగూడాన్ని, నల్లజర్లని, కోయిలగూడాన్ని కూడా టచ్ చేయాలి, ఒక హైవే కనెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనని నేను హైవే అధికారులకు ఢిల్లీలో ఇచ్చినప్పుడు, గడ్కరీ గారితో మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు. అది కూడా నేను రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తానని సందర్భంగా చెప్తూ ఉంటాను.